కానీ పొత్తులు కాడ విచ్ఛేదం చేయడం కోసం మనం చేసిన ప్రయత్నాలు అయితే అసలు ఆశ్చర్యకరమైన విషయం. సార్ ఇంత దాకా వచ్చిన తర్వాత పొత్తులు పెట్టుకుంటారు. ఏమి జగన్మోహన్ రెడ్డి కాదు, ఎక్కడి నుంచైనా జేజం వచ్చినా కూడా ఏం చేయలేరు. పొత్తులు అయితే ఉంటాయి. నా మౌలికమైన ప్రశ్న ఏంటంటే 40 ఏళ్ల పాటు రాజకీయం చేసి ఒక చంద్రబాబు గారే 15 ఏళ్ళు అధికారం చేసి అంతకుముందు అంతకుముందు ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు వేసుకోండి, అంతేనా సార్? ఒక 20 ఏళ్ళు వేసుకోండి. 20 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, 20 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. రాష్ట్రంలో మీరు వేళ్ళూనికి పోయి ఉన్నారు. మీ దగ్గర 40 ఏళ్ల పాటు మీరు రాజ్యం చేసిన తర్వాత, రాజ్యం అధికారం ప్రతిపక్షం అన్నీ చేసిన తర్వాత మీ దగ్గర లేని డబ్బులు 10 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించారా? అది నా ప్రశ్న. మంచి ప్రశ్న వేశారు సార్. తండ్రి అధికారం పెట్టుకొని లక్షల కోట్లు సంపాదించారని ఒక అభియోగాలు ఉన్నాయి. సరే, ఈడీలు కేసులు, ఐటీ కేసులు పక్కన పెట్టండి. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 11,50,000 కోట్లు అప్పులు చేశారని, దాంట్లో 2,60,000 కోట్ల రూపాయలు DDP ద్వారా పంచారని, ఇంకో 4 లక్షల కోట్లకి లెక్కలు చెప్పలేదని కాగు గొడవ, రిమైనింగ్ డబ్బులు ఏమయ్యే ఆశ్చర్యంగా ఉంది. సో ఇవన్నీ చూస్తే అష్ట సంపద పెంచారా, రాజధాని కట్టారా అన్ని రోజు చెప్పే మాటలే. కానీ వస్తున్న ఆదాయాలు, చూస్తున్న ఖర్చు చేస్తున్న వ్యయాలు, రాష్ట్ర బడ్జెట్, ప్రజల సంపద, అదేవిధంగా GDP రేట్లు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంశాలపైన పెద్ద ఎత్తున ఆర్థికంగా లాభపడ్డారని మేము భావిస్తున్నాం. సో ఈ అక్రమంగా సంబంధించిన డబ్బులన్నీ కూడా మీ మధ్య కాలంలో వీడియోలు కూడా చూశాను. ఒక స్వీట్ బాక్స్ పెట్టి అందులో కొంత స్వీట్లు పెట్టి అలాగే డబ్బులు కూడా 5,000 నుండి 10,000 వరకు ఆ వీడియోలు కూడా వైరల్ ఆల్రెడీ పనిచేస్తున్నాం. సో ఇంత పెద్ద ఎత్తున ధనం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఓ పక్క లెక్కర్లు వచ్చినవి, వైట్ లెక్కర్లు ఎక్కడ డీజిల్ వాడరు కదా కాబట్టి మనీ తీసుకున్నారు. అదేవిధంగా ఇసుకలు కూడా అట్లే వచ్చింది కాబట్టి వీటన్నింటినీ కూడా రేపు బలంగా వాడి ఎట్లయితేనేమి మళ్ళీ గెలవాలి, లేకపోతే నా పరిస్థితి రాష్ట్రంలో ఉంటానా వెళ్తాననే ఆలోచనలు ఉంటారు కాబట్టి. సో ఈ పొత్తులు, ఈ జిత్తులు వ్యవహారాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా చెప్పాలంటే తనకున్న అన్ని అస్త్రాలను వాడి జయప్రదంగా గెలవాలని ఆలోచన నిజంగా ఒక రకంగా చెప్పాలంటే పెద్ద గొడ్డలు పెట్టుతో దెబ్బపడినట్టే అనిపిస్తుంది. సో ఈ 3 పార్టీలు సక్సెస్ఫుల్ గా విజయం సాధించిపోతాయి, కొత్త ప్రభుత్వం ఏర్పడబోతున్న నమ్మకం కూడా మాకు కూడా కలిగింది. దీంతో మీరు అన్నట్టు, మీరు చెప్తున్నట్టు ఆ విశ్లేషణలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కుటుంబ పరంగా ఒక పక్క దూరం అయ్యారు, సొంత ఎమ్మెల్యేలు ఎంపీలు దూరం అయ్యారు, తను ఒంటరయ్యాడు. ఆర్థికంగా మీరు డబ్బులు ఉండొచ్చేమో కానీ చేసే పని మనుషులు. ఒక చిన్న సబ్మిషన్ చౌదరి గారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ కుటుంబ సభ్యులు మొత్తం కలిపి 700 నుంచి 800 మంది ఉంటారండి. ఏది ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఆ కుటుంబంలో. అంటే జగన్మోహన్ రెడ్డి స్థాయిలో కాదు కానీ మొత్తానికి ప్రభావం చేయగల నాయకుల స్థాయిలో ఉన్నవాళ్ళు, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ లీడర్స్ దాకా 800. వాళ్ళలోంచి 2 మాత్రమే బయటకు వచ్చారు. సునీతారెడ్డి గారు అలాగే షర్మిలారెడ్డి గారు, వీళ్ళిద్దరే వచ్చారు. సో సముద్రంలో కాకిరెట్ట ఆయనకి. ఇప్పుడు 700 మంది 800 మందిలో 2 బయటికి వెళ్ళి చేస్తున్న ప్రచారం వల్ల ఈ 700 మంది వాళ్ళ వెంబడి జర్నీ చేయట్లా. ఒకటి నేను ఒక అనాలిసిస్ చెప్తున్నా నేను. రెండోది, నేను అడిగిన ప్రశ్నకు కన్వీనియంట్గా మీరు సమాధానం దాటేశారు. 40 ఏళ్ల పాటు అటు అధికారంలో ఉన్నారు, విపక్షంలో ఉన్నారు. మీ నాయకులు సంపాదించిన డబ్బులు వాళ్ళ అంతకుముందు వాళ్ళ వ్యక్తిగత ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు వస్తున్నా మీ దగ్గరకు వస్తా. మీ నాయకులు వేణుగారు మీ దగ్గరకు వస్తాను, లెట్ మీ కంప్లీట్ అండి. మీ నాయకులు 40 ఏళ్ల పాటు అటు అధికారంలోనూ ఇటు విపక్షంలోనూ ఉండి, విపక్షంలో ఉన్నా కూడా ఇవాటికి సెక్రటరీ ఏదైనా జీవో తయారవుతుందంటే 10 నిమిషాలు మీ దగ్గర ఉంటుంది. వైసీపీ వాళ్ళకి చేత కాదు, వాళ్ళు మొత్తం మోటు వ్యవహారం వాళ్ళది. మీకైతే గ్యారంటీగా ఉంటుంది. ఇంత ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, ఇంత డబ్బులు ఉన్న వాళ్ళు ఎందుకు ఖర్చు పెట్టట్లేదు అని అడుగుతున్నా. అవసరమైనప్పుడు ఖర్చు పెట్టాలి కదా, ఎందుకు ఖర్చు పెట్టట్లేదు? నేను చౌదరి గారిని అంటలా, నేను ఆల్రెడీ అధికారం పాప చౌదరి గారు ఏమీ అనుభవించలేదండి. ఆయన అధికార ప్రతినిధిగా ఉన్నారు కానీ అధికారం అనుభవించలేదు. నాకు తెలిసి 2 విషయాలు మీ దగ్గర ఓపెన్ గా చెప్పాలి. ఒకటి వచ్చి పార్టీలో ఎవరో బయట నుంచి వచ్చి పదవులు అనిపించి వేల కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఇప్పుడు లేరు, వాళ్ళు ఏదో వేరే దారి ఎత్తుకున్నారు. అలాగే ఉన్న వాళ్ళకి ఆ శక్తి సామర్థ్యాలు లేవు. పైగా 10 ఏళ్ళ అధికారంలో 14 ఏళ్ళ అధికారంలో కూడా అక్రమ సంపాదన అయితే బాబు గారి దగ్గర ఏం పోగుపడలే. మీరు అన్నట్టు పారాసైట్ బాధ్య కొంతమంది వచ్చి ఉంటారు, పార్టీలో జాయిన్ అయింటారు, మంత్రులు అయింటారు, పెద్ద ఎత్తున సంపాదించుకుంటారు. మళ్ళీ వారి ఏ పార్టీ గెలిపోయిపోయింది అవి వెళ్ళిపోతున్నారు. ఇంకా రెండో యాంగిల్ మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 500-600 మంది సభ్యులు, కుటుంబ సభ్యులు వాస్తవమే కానీ కాదనట్లేదు. కానీ చెట్టుకు తల్లివేరు లాంటి వాళ్ళు పక్కెళ్ళిపోతే ఆ చెట్టు బతకని విషయం మీకు కూడా తెలుసు. రాజశేఖర రెడ్డి గారు లెగసీ, వాళ్ళ చెల్లెలు పడుతున్న బాధలు, వాళ్ళ ప్రశ్నలు పక్కన పెట్టండి. మేము ఆర్థికంగా బలంగా ఉండం అనే విషయం పక్కన మాత్రం మాకు నమ్మట్లేదు. మాకు తెలిసి మొన్న కూడా మా సభలో కూడా బాబు గారు మళ్ళీ వేగంత వరకు విరాళాలు సేకరించండి, ఆర్థికంగా మనం ముందుకెళ్ళాలని చెప్పారు. సో మాకైతే
అక్రమ సంపాదన అయితే పోగలేదు. ఏదో ఒకరిద్దరు ఒకరి పార్టీ విరాళంగా ఇస్తూ ముందుకు వస్తున్నారు. దాంట్లో మాకు కూడా కొంత ధైర్యాన్ని ఇచ్చింది. రాబోయే రోజుల్లో ఆర్థికంగా బలంగా చేకూర్చుకొని ఖచ్చితంగా 3 పార్టీలు ముందుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు ఓడగొట్టడమే మా యొక్క లక్ష్యం. దాంట్లో వెనకడిగే సమస్య లేదు. అక్రమ సంపాదనలో అయితే మనం పోగుబడే పరిస్థితుల్లో ఉండుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజులు పెట్టి ఉండరు. ఖచ్చితంగా అందరినీ జైల్లో పెట్టి అశోనాయన గారిని, కొర్ర మురళి గారిని, బాబు గారిని అందరినీ ఏ విధంగా ఇబ్బంది పెట్టారు. ఆయన అవకాశాన్ని వదులుకోడు కాబట్టి అటువంటి అవకాశాలు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. లేకపోయినా సృష్టించుకొని చేశాడు. ఉండుంటే అసలు బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు బాబు గారు. కాబట్టి ఎందుకు నాయకులు కూడా కాబట్టి అవకాశం లేదని నేను భావిస్తున్నాను.